హాయ్ అండి, నేను చిన్నిని మీ దగ్గరికి ఒక కొత్త ఫ్రూట్ తోటి వచ్చానమాట. ఏంటంటే ఇవన్నీ మీకు తెలుసు. ఈ ఫ్రూట్స్ ఏంటనేది మీ అందరికీ తెలుసు. ఏంటంటే ఖర్జూర్ పండు కాకుండా ఇది కాయ అన్నమాట. కాయలు పచ్చికాయలు అన్నమాట. ఇప్పుడు పచ్చికాయలు కూడా బాగా అమ్ముతున్నారు. ఇలానే కొనుక్కుంటున్నారు, గెలలు తీసుకొచ్చి సేల్ చేసుకుంటున్నారు. పండు ఇదివరకు పండు తెలిసేది మనకి, ఇలా పచ్చికాయలు తెలిసేది కాదు, తింటారని కూడా తెలిసేది కాదు. కాకపోతే ఇప్పుడు బాగా ఇవి గెలలు తెచ్చేసి మార్కెట్లో సేల్ చేసుకుంటున్నారు. ఇది కొంచెం పండడానికి వచ్చిందండి, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఎల్లో కలర్ వల్ల బ్రౌనిష్ లాగా వస్తుంది. అది పండుతుంది అన్నమాట. ఇక అయితే పచ్చికాయలు కూడా ఇలా తింటున్నారండి, బాగుంది టేస్ట్. నేను కట్ చేశాను, మీకు చూపిద్దామని కట్ చేసి పెట్టాను అనమాట. ఎలా ఉంటుంది లోపల అని మీరు చూస్తారని కట్ చేసి పెట్టాను. ఇవి గెలలు దొరికితే కనుక మీరు ఖచ్చితంగా తెచ్చుకుని తినండి, చాలా బాగున్నాయి టేస్ట్. పచ్చికాయ అయినా కానీ టేస్ట్ బాగుంది. చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉన్నాయి కాయలు. ప్లస్ అది తింటుంటే కూడా చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట. ఇవి మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఏ ఫ్రూట్ దొరికే టైంలో ఆ ఫ్రూట్ని మనం ఎంజాయ్ చేయాలి, సరేనా? నేను ఇప్పుడు ఇవి మా అక్క తెచ్చిచ్చారనమాట. కాయలు తెచ్చిస్తే నేను మీకు చూపిద్దామని పెట్టాను. నాకు కాయలు చూసేసరికి వీడియో చేయాలనిపించింది. అందుకని నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా దొరికితే కనుక తెచ్చుకోండి, సరేనా? బాయ్.